అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు జూన్ 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు. పాత మిత్రులను కలుసుకొని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కార్యాంటకములు కలుగుతాయి. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. అనుకున్న వ్యవహారాలు అంచనాలకు అనుగుణంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. గృహమున కొన్ని విషయాలలో సహనం పాటించడం మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు చేసుకొని బాధపడతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాల విస్తరణలో అవాంతరాలను తొలగుతాయి. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు మరింత అనుకూలమైన సమయం ఉంటుంది. వారం చివరిలో పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు నూతన లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. వారం ప్రారంభంలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశను పెంచుతుంది. సోదరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవాంతరాలు తప్పవు. వృత్తి వ్యాపారులకు సామాన్య లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. అన్ని రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. వారం చివరిలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆటంకాలు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి విషయంలో వివాదాలు నెలకొంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగక ఇబ్బంది కలుగుతుంది. నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కొన్ని రంగాల వారికి కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహం ఎదురవుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు ఆచరణలో పెడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. విద్యార్థులు పోటీ పరీక్షలలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. గణేశాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. బంధుమిత్రులతో వివాదాల నుండి బయటపడతారు. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి తగ్గి సూచనలు ఉన్నవి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
అన్ని రంగాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశను కలిగిస్తాయి. బంధుమిత్రులతో ఊహించని విభేదాలు నెలకొంటాయి. గృహమున ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇంటా బయట వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. అన్ని రంగాల వారికి అదనపు పని ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి ప్రయత్నాలు ముందుకు సాగవు. వారం చివరిలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. శివాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. గృహమున చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా చికాకు పరుస్తాయి. మిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన సమస్యలు కలుగుతాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి. నూతన అనుకూలత కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ ఎదురవుతుంది. సొంత మిత్రులతో ఆపదలు కొనుక్కు తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సోదరులతో చర్చలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థాన చలనాలు ఉంటాయి. కొన్ని రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాట పట్టింపులు తొలగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. పెద్దల సలహాలతో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులు విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారికి అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. రాజరాజేశ్వరి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు తప్పవు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కొన్ని వ్యవహారాలలో నేర్పుతో వ్యవహరించడం మంచిది. సంతాన అనారోగ్య సమస్యల విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగుల ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని రంగాల వారికి కొత్త సమస్యలు కలుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి పురోగతి చెందుతుంది. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.